హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నీరజా డిజైన్. సో ఈ వీడియో అయితే ఒక ఎలిగెంట్ క్లాసీ లుక్ ఇచ్చే కుర్తీ అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలని అయితే మీకు చూపిస్తాము. సో ఇదైతే పార్ట్ 1 కటింగ్ వీడియో, పార్ట్ 2 అయితే స్టిచ్చింగ్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో ఈ కుర్తీకి అయితే కాలర్ నెక్తో, పఫ్ స్లీవ్స్తో అండ్ కింద మనం రెగ్యులర్ ప్యాటర్న్ కుర్తీలాగా కాకుండా కర్వ్స్ ఇచ్చాం సైడ్కి. సో ప్రాపర్ ఎలిగెంట్గా కనిపిస్తుంది, వేసుకున్నప్పుడు స్టైలిష్గా కూడా ఉంటుంది. సో నేను ఇక్కడైతే నా మెయిన్ మెటీరియల్కి అయితే 1.5 మీటర్ తీసుకుంటున్నాను ఈ క్లాత్ది. అండ్ లైనింగ్ కూడా 2 ఫోల్డ్స్ చేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ. సో ఫస్ట్ అయితే లైనింగ్ ఎండ్ సైడ్ మనం ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. మనం మార్కింగ్స్ చేసుకున్నాక కటింగ్స్ చేసుకునేటప్పుడు మెటీరియల్ అనేది ఈక్వల్గా కట్ అవుతుంది. సో నేనైతే ఇక్కడ షోల్డర్ది 7 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ షోల్డర్ విడ్త్ 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ కూడా 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నాది కాలర్ నెక్ కాబట్టి నేను ఓవరాల్ 7 ఇంచెస్ అయితే తీసుకున్నాను షోల్డర్కి. సో ఇక్కడైతే నేను నెక్స్ట్ ఆర్మ్ హోల్ కూడా మార్క్ చేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ డీప్ నేను 7 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మార్క్ చేశాక మనము స్కేల్ తీసుకొని మార్కింగ్స్ అనేవి జాయిన్ చేసేసుకొని నెక్స్ట్ అయితే ఆర్మ్ హోల్ కర్వ్స్ అయితే డ్రా చేస్తాము. ఆర్మ్ హోల్ కర్వ్స్లో మనకి బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ డీప్ అన్నది కొంచెం తక్కువ ఉంటుంది ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ డీప్తో కంపేర్ చేస్తే 1/2 ఇంచ్ డిఫరెన్స్ అయితే ఉండాలి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్కి. సో నాకు ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ కంటే ఒక 1/2 ఇంచ్ డీప్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రాస్గా మీరు మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనకి కుర్తీ అన్నది ప్రాపర్గా స్టైల్ చేసినప్పుడు షోల్డర్ దగ్గర సెటిల్గా ఉంటుంది, అటు ఇటు జారకుండా. సో నేను బ్యాక్ నెక్ అయితే డీప్ 1 ఇంచ్ తీసుకున్నాను. 1 ఇంచ్ తీసుకొని ఇక్కడైతే కర్వ్ అయితే డ్రా చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ది కూడా డీప్ మార్క్ చేస్తున్నాను 4 ఇంచెస్. 4 ఇంచెస్ది కూడా ఇక్కడ కర్వ్ అయితే డ్రా చేస్తున్నాను నేను. సో ఇక్కడ మనకి నెక్స్ట్ అండ్ ఆర్మ్ హోల్ డీప్ అంత మార్క్ చేసుకున్నాక నెక్స్ట్ అయితే చెస్ట్ విడ్త్ మార్కింగ్కి వెళ్తున్నాను. చెస్ట్ విడ్త్ అయితే నేను ఇక్కడ 8.5 తీసుకుంటున్నాను. నా టోటల్ లెంత్ నేను డివైడ్ చేసుకొని నెక్స్ట్ నేను వెస్ట్ లెంత్ అయితే 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వెస్ట్ది కూడా విడ్త్ అయితే నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నాను వెస్ట్ విడ్త్ ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు వెస్ట్ విడ్త్ మార్క్ చేసుకున్నాక వెస్ట్ విడ్త్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఆర్మ్ హోల్ డీప్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో అక్కడి వరకు నేనైతే ఇట్లా మార్కింగ్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ 17 ఇంచెస్ కట్ లెంత్ తీసుకున్నాను. అండ్ విడ్త్ అయితేనేమో ఇక్కడ నేను 8.5 అయితే తీసుకుంటున్నాను. మనకి ఎక్కడైతే హిప్ విడ్త్ ఉంటుంది కదా దాని విడ్త్ అయితే 8.5 తీసుకుంటున్నాను. సో ఆ మార్క్ నుంచి మళ్ళీ వెస్ట్ ఎక్కడైతే మార్క్ చేస్తున్నామో అక్కడి వరకు జాయింట్ అయితే చేస్తున్నాను. సో నెక్స్ట్ కిందకు కూడా నేను సిమిలర్గా ఎక్కడైతే కట్ లెంత్ తీసుకుంటున్నానో సేమ్ అంతే లెంత్ కూడా కిందకి తీసుకుంటున్నాను 8.5 ఇంచెస్. సో ఇప్పుడు వీటిని కూడా జాయిన్ చేస్తున్నాను. కట్ నుంచి కింద బాటమ్ వరకు అయితే నేను మార్క్ చేసుకున్న దాన్ని స్కేల్ యూజ్ చేసి జాయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అయితే నేను ఎక్స్ట్రా మనకి స్టిచ్చింగ్ పర్పస్ కావాలి కాబట్టి వాటికి కూడా 2 ఇంచెస్ అలా తీసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను. బాటమ్కి ఏమో 1 ఇంచ్ తీసుకుంటున్నాను. మనకి బాటమ్ దగ్గర ఎక్కువ పట్టదు. సో కట్ దగ్గర నుండి పై వరకు కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి తీసుకున్నాను. నెక్స్ట్ ఒకవైపు మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇంకో రెండో వైపు కావాలి కాబట్టి సో ఎక్కడెక్కడైతే కట్ అండ్ హిప్ వెస్ట్ అండ్ ఆర్మ్ హోల్ డీప్ ఉందో అక్కడ మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ కటింగ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ బ్యాక్ నెక్, షోల్డర్, బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ డీప్ అయితే కట్ చేస్తున్నాను. మిగతాదంతా కూడా కట్ చేస్తాను. దాని తర్వాత లైనింగ్ పార్ట్స్ని సపరేట్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ది సపరేట్ చేసి నేను ఫ్రంట్ తీసుకొని ఫ్రంట్ నెక్ అండ్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ డీప్ అయితే కట్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే బ్యాక్ సైడ్ దానికి మనం మార్క్ చేసుకున్న మార్కింగ్స్కి అయితే ఇంకొంచెం ప్రాపర్గా మార్క్ చేసుకొని జాయింట్స్ అయితే వేస్తున్నాను ఆర్మ్ హోల్ నుంచి అండ్ కట్ వరకు. సో ఇప్పుడైతే అక్కడ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో కట్ అక్కడ ఇట్లా నేను చూపించిన విధంగా ఒక చిన్నగా సీజర్తోని కట్ పెట్టుకుంటే మనకు గుర్తుంటుంది అనమాట, అక్కడ కట్ వస్తుందని. సో ఇప్పుడు లైనింగ్స్ని నేను సపరేట్ చేసుకున్నాక ఫ్రంట్ సైడ్ పార్ట్ దాన్ని అయితే నెక్ అండ్ ఆర్మ్ హోల్ డీప్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఫ్రంట్ సైడ్ లైనింగ్ అయితే నాకు ఇట్లా రెడీ అయిపోయి ఉంది. సో దీని తర్వాత అయితే మనం ఈ లైనింగ్ పార్ట్స్ని మన మెయిన్ మెటీరియల్ పైన ప్లేస్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. సో నేనైతే 1 ఫోల్డ్ చేసుకున్నాను నా మెటీరియల్ని. 1 ఫోల్డ్ చేసుకున్నాక ఏదైతే కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్స్ ఉన్నాయో దాన్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఒకటే ప్లేస్ చేసుకున్నాను. ప్లేస్ చేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను. కటింగ్ చేశాక ఇప్పుడు మనం ఆ ఫోల్డ్ని అయితే అన్ఫోల్డ్ చేయాలి. అన్ఫోల్డ్ చేసి ఈ 2 లైనింగ్ పార్ట్స్ ఏదైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉందో ఈ విధంగా నేను చూపించిన విధంగా ప్లేస్ చేసుకొని నేనైతే మధ్యలో కట్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ది అండ్ బ్యాక్ సైడ్ది సపరేట్ అయితే చేస్తున్నాను కట్ చేసి. సో దీని తర్వాత అయితే నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే వెళ్ళిపోతున్నాను.
సో నాకు మిగిలిన పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ని అయితే ఇట్లా హాఫ్గా ఫోల్డ్ చేసి కటింగ్ చేసుకున్నాను, ఒకటి రైట్ సైడ్కి ఒకటి లెఫ్ట్ సైడ్కి. సో వీటిని కూడా మళ్ళీ నేను 2 ఫోల్డ్స్ చేసుకుంటే నాకు ఇట్లా ఈ విధంగా అయితే వచ్చింది, ఒకటి ఓపెన్ సైడ్ ఇంకోటేమో క్లోజ్డ్ సైడ్. సో ఇప్పుడు దీంట్లో అయితే నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక ఫస్ట్ అయితే మనం స్కేల్ యూజ్ చేసి కార్నర్స్కి అయితే స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. సో ఇది ఎందుకంటే మనము మార్క్ చేసి కటింగ్స్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది మనకి ఈక్వల్గా వస్తుంది. దీని తర్వాత నా హ్యాండ్ లెంత్ అయితే 8 ఇంచెస్ తీసుకుంటున్నాను, బట్ ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకొని 9 ఇంచెస్ అయితే ఇక్కడ మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్నాక 9 ఇంచెస్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో అక్కడికి స్ట్రైట్ లైన్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఎండ్ వరకు. సో నేనైతే ఇది పఫ్ స్లీవ్స్ అని చెప్పాను కదా, సో ఇప్పుడైతే ఫస్ట్ నేను ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇదైతే పఫ్స్ కోసం యూజ్ చేశాను, అంటే మన కుచ్చులు పెట్టుకుంటాం కదా దానికోసం. ఇప్పుడైతే ఫస్ట్ నేను ఆర్మ్ హోల్ అయితే 7 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక ఎక్కడైతే 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నామో ఎగ్జాక్ట్ బాటమ్ కూడా అదే 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక ఈ 3 ఇంచెస్ పార్ట్ని వరకు మనమైతే ఫోల్డ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ప్రెజెంట్ ఈ ప్రాసెస్ తర్వాత రెగ్యులర్గా మనం హ్యాండ్స్కి ఎలా అయితే మనము మార్కింగ్ చేసుకొని పెట్టుకుంటామో దీన్ని కూడా అలానే మార్క్ చేసుకో. ఆర్మ్ హోల్ డీప్ 3 ఇంచెస్ తీసుకున్నాను. 3 ఇంచెస్ తీసుకొని అక్కడ మార్క్ చేసుకున్నాక ఇప్పుడైతే కర్వ్ అయితే డ్రా చేస్తున్నాను నేను ఆర్మ్ హోల్ డీప్కి. నేను చూపించిన విధంగా సిమిలర్గా చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్ పఫ్ స్లీవ్స్ ట్రెండింగ్ డిజైన్తో అయితే మీకు వచ్చేస్తాయి. నార్మల్ పఫ్ స్లీవ్స్ కాదు, కొంచెం ట్రెండ్ కూడా ఇచ్చాము మనం దీంట్లో. సో ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ చేసుకున్నాక మనకైతే ఈ టేప్ యూజ్ చేసి ఎక్కడైతే 7 వస్తుందో అక్కడైతే మార్కింగ్ చేసుకోవాలి, ఈ విధంగా నేను చూపించిన విధంగా. నెక్స్ట్ ఎక్స్ట్రాస్ కూడా నేను ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను స్టిచ్చింగ్ కోసము. 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక కింద నేను హ్యాండ్ బాటమ్ విడ్త్ అయితే 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను, అది కూడా మార్క్ చేసుకున్నాను. అండ్ 2 ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం అది కూడా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్డ్ 7 ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, పైన దాన్ని కింద బాటమ్ది జాయిన్ చేసేసాను. ఇప్పుడైతే మనం ఈ కర్వ్ని ఎక్స్ట్రా మనకు ఉంది కదా అక్కడి వరకు ఎక్స్టెండ్ చేయాలి. దీనివల్ల ఏంటంటే మనకి ఆ పఫ్ స్లీవ్స్ అన్నవి బాగా ఇట్లా లేసినట్టు వస్తాయి, అంటే పఫ్స్ అన్నవి అడిగిపోకుండా ప్రాపర్గా ఇట్లా మంచిగా వస్తాయి. సో ఇది మార్కింగ్ అయిపోయాక అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక మనకైతే 2 హ్యాండ్స్ ఈ విధంగా వస్తాయి. సో మనం తెలుసు కదా ఫ్రంట్ ఆర్మ్ హోల్ డీప్ అన్నది ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ డీప్కి అయితే కొంచెం ఎక్కువ 1/2 ఇంచ్ అలా డీప్ కట్ చేసాము. సో ఇక్కడ మనం హ్యాండ్స్ దగ్గర ఎక్కడైతే టాప్ ఉంటుందో షోల్డర్ దగ్గర అక్కడ మళ్ళీ బాటమ్ దగ్గర అయితే కట్ పెట్టుకున్నాం. సో కట్ చేశాక ఈ విధంగా నేను చెప్పాను కదా కర్వ్స్ లాగా పెట్టుకుంటాం అని చెప్పి, సో బాటమ్ దగ్గర ఇట్లా లైనింగ్ మెటీరియల్కి అయితే ఇట్లా కర్వ్స్ కూడా నేను మార్క్ చేసి పెట్టుకున్నాను. సో మార్క్ చేశాక కటింగ్ చేసుకొని ఫస్ట్ అయితే వీటిని స్టిచ్ చేయడం అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సపోర్ట్ టు అవర్ ఛానల్ నీరజ డిజైనర్. వెయిట్ ఫర్ పార్ట్ 2.